శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం. ఈ 12 రాసులకి ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు మరియు ఆనంద ఫలితాలను కూడా చెప్పచ్చు. ఆనందం మరియు అనేక రకాలైనటువంటి వృద్ధి చెందే నెలగా ఉంటుంది. 4వ ఇంట్లో బుధుడు కుజుడు అనుకూలంగా కాస్త లేకపోయినా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చాలా సులభవంతంగా విజయం చేస్తారు. ఆశించిన నగదు ప్రవాహం ఉంటుంది. అదృష్టానికి ఊహించిన అవకాశాలు కూడా ఉండొచ్చు. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది. పదోన్నతి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాసం మిడిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు రాబడి పెరుగుతుంది. పరిశ్రమలు వ్యాపారాలు ఆశించిన దానికంటే ఒక మెట్టు పైనే ఉంటారని చెప్పచ్చు. అమ్మకాలు మరియు అన్నీ కూడా లాభదాటిగా ఉంటుంది. ప్రభుత్వంలో ఆశించినటువంటి పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటాయి. మాస ద్వితీయంలో ఆర్థిక పరిస్థితులు కాస్త మిశ్రమంగా ఉంది. ఏ పని తలపెట్టినా కాస్త ఆలోచించి మొదలుపెట్టండి. కొంచెం నిదానంగా పూర్తవుతాయి కానీ అవుతాయి. కాకపోతే దూర బంధువులు దగ్గర అవుతారు. నిరుద్యోగులకి శుభవార్తలు ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళే మహిళలకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కాస్త మీకు వర్క్ స్ట్రెస్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది చెప్పచ్చు. అందరికీ కూడాను ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చేర్చుకుంటాయి. వివాహం కానీ ఉపనయనం కానీ గృహప్రవేశం కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు కాస్త మిశ్రమ ఫలితం కూడా చెప్పచ్చు. డ్రైవ్ చేసేటప్పుడు నెమ్మదిగా సురక్షితంగా నడపడం ముఖ్యం. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ ఓకే 60-40గా ఉంది. మరియు మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది అనొచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి ఇది వచ్చే వివాహ యోగంగా కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఇది చాలా బాగుంటుంది. ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని చెప్తే 1, 5, 7, 13, 18 ఇవన్నీ కూడా బాగుంటుంది. చంద్రాష్టమం మార్చి 9, 3, 2025 5:46 సాయంత్రం నుండి 12, 3, 2025 2:15 ప్రాతకాలం వరకు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి. ఈ నెల మీకు లక్కీ నెంబర్ అని చెప్తే 4 మరియు 6 అని చెప్పచ్చు. పరిహారం ఆదివారాల్లో రాహుకాల సమయంలో ఆ భైరవుడికి దీపం వెలిగించండి. మరియు కొన్ని కుక్కలకు వాటికన్నిటికీ కూడాను ఆ యొక్క డాగ్స్ ఉంటాయి కదా, వాటికన్నిటికీ కూడాను బిస్కెట్స్ లేకపోతే తీపి బండాలు ఇవ్వండి. తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణాలు చేయండి. బుధవారం మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థించేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం మీ ఇష్టదైవం కులదేవం దగ్గర ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు.